ప్రపంచంలోని సుమారు ఒక 7, 8 లేదంటే ఒక 10 దేశాల మీద ఇరాన్ ఒంటరిగా యుద్ధం చేస్తుంది అని అనుకోవచ్చు ఒక కోణంలో. మరో పక్క ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇంకో పక్క ఇరాన్ కొత్త అధినేత కూడా రెడీ అయిపోయారు. ఆయన రెండో కుమారుడు ముస్తబా అంట ఆయన పేరు. ఈయనకి దాదాపుగా మరి పగ్గాలు అప్పగించడానికి ముందే అన్ని ఖొమేనీ రెడీ చేసి పెట్టారు ఇప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా ఒక కత్తి మీద సాములాగా అవుతుంది ఆయన కనుక ఇప్పుడు పగ్గాలు తీసుకుంటే అది సాధ్యం అవుతుందా అనేది ఒకటి. ఇదే టైంలో భారత్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ యుద్ధానికి సంబంధించి. మన దగ్గర నుంచి వెళ్ళే కొన్ని ఎగుమతులను నిలిపివేసే ఆలోచన కూడా చేస్తుంది. దీనివల్ల యుద్ధం ఇంకా మరికొన్ని రోజులైతే ఖచ్చితంగా సాగుద్ది. కాకపోతే ఎన్ని రోజులు ఇది ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ఫస్ట్ ఖొమేనీ అంటే రకరకాల వినిపిస్తుంది. ఆయన ముందే ఊహించారు, ఒకవేళ నేను గనక చనిపోతే నా మరణం తర్వాత ఎవరు ఉండాలి అనేది. అందులో భాగంగానే ఆయన రెండో కుమారుడు పేరు పెట్టారు అనేది ఇప్పుడు అది అవుతుంది. మరి పూర్తిగా ఇంకా చెప్పారు లేదో నాకు తెలియదు. ఇలాంటి టైంలో ఆయనకి సుప్రీంగా చేయడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టమే, కరెక్ట్ కాదు అనేవాళ్ళు కూడా. నిజంగా ఆ ప్రయత్నం అనేది జరిగిందా? అంటే వాస్తవంగా వాళ్ళ మతాచారాల ప్రకారం మత గురువు అతను. అవును. ఇప్పుడున్నది ఖమేనీ చనిపోయిన, అంతకుముందు ఖొమైనీ వారసత్వం, ఆ తర్వాత ఖమేనీ ఇట్లాగా నడిచింది. ఆయన కొడుకేం కాదు, ఖొమైనీకి వారసుడు కాదు ఇప్పుడున్న ఆయనకు, కుటుంబ సభ్యుడు కాదు. ఆ మత ధర్మ పాటించడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మఠాలలో స్వాములకి పెళ్లిళ్ళు అవ్వవు కదా, పీఠాధిపతులకి, వాళ్ళు ఎవరో ఒకళ్ళని ఎంచుకుంటారు, అంటే దత్తత లాగా. అట్లాగా ఇప్పుడు ఈయన ఎంచుకోవాలి లెక్క ప్రకారం. ఈయన ఏం పెట్టారంటే ఈయన వారసుడు అవుతాడు, అదే అట్లాగా. మరి అతన్ని వద్దనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళ ఆచారం ప్రకారం బేసిక్ గా. కాకపోతే మత పెద్దలు మాత్రం అతనే కావాలని కోరుతున్నారు. అక్కడ ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, అందుకనే లేట్ అవుతుంది. బేసిక్ గా అతను ఏం చేశాడంటే, మనకి గతంలో ఒక రాజు కాలంలో, హిందూ రాజు కాలంలో ఆస్థానంలో మంత్రులను పెట్టి ఆ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటది, రాజుగారు దాన్ని ఆచరణలో పెడతారు. మంత్రి మండలిని కాదనే విచక్షణాధికారాన్ని వీళ్ళకి ఎవరికి తర్కానికి అందని స్థాయిలో కేసు అయినప్పుడు డెసిషన్ అతనికి పెడతారు. అట్లాంటిది నడిచింది మనకి రాజుల కాలం. అలాంటి కాన్సెప్ట్ అతను చేసుకొచ్చాడు. ఎందుకని? ఎవరికి వాళ్ళకి ఫీలింగ్ రావాలి అక్కడ. అమెరికా మీద ద్వేషం, తమ మతం మీద ప్రేమ, ఇరాన్ మీద ప్రేమ ఎప్పుడు వస్తుంది? నేను నడిపిస్తున్నా దేశాన్ని, నేను ప్రభుత్వాన్ని నేనే నడిపిస్తున్నా, నేను ఈ మతాన్ని నడిపిస్తున్నా అని ఫీలింగ్ వస్తాయి కదా. అందుకని 85 మంది ప్రతినిధులు, 85 మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, మత పెద్దలు, వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు. త్రిసభ్య కమిటీ అప్పుడే ఆయన డిసైడ్ చేసేసాడు. జుడిషియరీ నుంచి ఉన్నటువంటి, అక్కడ వాస్తవంగా ఎన్ని వాళ్ళ మతపు జుడిషియరీని సపరేట్, మనకు మళ్ళీ ఏమి ఉండదు. వాళ్ళ మతపు జుడిషియరీ నుంచి వాళ్ళ సైనిక హెడ్ ఒకళ్ళు, ప్లస్ ఒక ప్రతినిధి ఖొమైనీతోనే తిరిగిన ఖొమైనీ అసిస్టెంట్. ఆ ముగ్గురుతో కూడిన కమిటీ ఇప్పుడు నడుస్తుంది. అతనికి చెప్పేసి ఉంటాడు ఆ మధ్యలో ఉన్న ఆయనకి ఎవరిని చెయ్యాలన్నది, లేకుండా పేరు బయటికి రాదు కదా. కాబట్టి అతని ద్వారా ఇతన్ని చేయించడం. ముందు ప్రచారం జరిగింది అతనే అని వారసుడిగా. కాబట్టి అదేం జరుగుతుంది అనేది తెలియాలి. ముందు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి రేపు, అది అయ్యాక ప్లాన్ చేస్తారు. ముందు ఏదో నిన్న మీటింగ్ అనుకుని అది అనౌన్స్ చేశాక అంత్యక్రియలు అనుకున్నారట. ఈ లోపు ఇజ్రాయెల్ వెళ్ళి అది పేల్చి పడేసింది. దాంతో మీటింగ్ అవ్వాలని అసలు అందులో ఎంతమంది బతుకున్నారో తెలియదు. ఇప్పుడు ఇలా ఎన్నుకోవాల్సిన వాళ్ళు ఎంతమంది బతుకున్నారో తెలియదు. కాబట్టి అది కన్ఫ్యూజన్ ఉంది. మరోవైపు సార్, ట్రంప్ పంతం అంటే చమురు నిల్వల మీద ఎక్కువగా, ఇరాన్ మీద, అంటే ఒక పక్క ఇది నడుస్తున్న యుద్ధం అయితే ఆగకపోవడానికి ఇంకా కొన్ని రోజులు జరగడానికి, ఎందుకంటే ఆయన 2 సందర్భాల్లో ప్రకటించాడు ట్రంప్, యుద్ధం అయితే ఇప్పట్లో ఆగదు, కొనసాగుతుంది ఆపరేషన్ అనేది. అదొక కారణమా? చమురు గురించి ఇదంతా జరుగుతుందా? బేసిక్గా ఇక్కడ 2 ఇష్యూస్. అమెరికా ఎవడి అవసరం వాడిది, ఇజ్రాయెల్ అవసరం ఏంటంటే మధ్యప్రాచ్యంలో ఇప్పుడు మనకి ఇక్కడ ఆసియా ఖండంలో మనం బలంగా ఉండకూడదని చైనా మనల్ని తొక్కుతా ఉంటది. మన దగ్గర ఉన్న వాళ్ళతో ప్రాపగాండా గేమ్ నడిపించడం కానీ, ప్రభుత్వాలు అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉంటది. పాకిస్తాన్ ఎగదోసి ఇక్కడ వాళ్ళ తీవ్రవాద సంస్థల ద్వారా అల్లకల్లోలం చేయడం ద్వారా ఇది
ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ కాదు అనే వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ వచ్చింది మొదటి నుంచి కూడా చైనా. అదే సందర్భంలో అమెరికా కూడా భారతదేశాన్ని ఇక్కడ చెడగొట్టాలని చూసింది. పాకిస్తాన్ అది పెంచాలని చూసింది చైనాకి పోటీగా సుదీర్ఘకాలం. అందుకని అమెరికా కూడా పాకిస్తాన్కి ఆర్థిక సాయం చేస్తా, దాన్ని సైనిక సాయం చేస్తా ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు. అది తీవ్రవాద సంస్థలు మన వైపు కంటే ప్రపంచంలో బద్ధశత్రువైన అమెరికా చైనా కలిసి పాకిస్తాన్ లేపి మనకు వ్యతిరేకంగా చేసింది. సుదీర్ఘకాలం పాటు జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు అప్పుడు అమెరికా. అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక ఈ అమెరికా వాళ్ళకి ఏంటంటే మనం గొర్రెల కల్చర్ రకంగా. ఇప్పుడు మనం ట్రాఫిక్ దగ్గర నుంచున్నప్పుడు సిగ్నల్ లైట్ పడుతుంది, మనం నుంచుని ఉంటాం. అక్కడ రెడ్ లైట్ ఉండగానే ఒకటి సర్రమని వెళ్ళిపోతాడు, అందరు వెళ్ళిపోతారు వాడు వెనకాల. అక్కడ చూడరు వాళ్ళు సిగ్నల్, ముందోడిని చూస్తున్నారు వీళ్ళంతే. అదే ఒక్కోసారి గ్రీన్ లైట్ పడ్డప్పుడు ఎవడో కదాడు. ఇది ఒక కల్చర్ మనకి. అట్లాగే అమెరికాలో ఉన్న వాళ్ళకి అది ఒక కల్చర్. వాళ్ళు ఆ ముందోడు ఏదంటే అదే అన్నటువంటి మెంటాలిటీ ఉంటుంది. అలాంటి దశలో అమెరికా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఈ డబ్బులు తీసుకుని అక్కడ ఎంపీలకి డబ్బులు తీసుకోవడం అనేది చట్టబద్ధం. మన తరపున బ్రోకరేజ్ చేయడానికి అందరు ఎంపీలు అదే చేసేది, వాళ్ళ సంపాదన అంతా అదే. ఆ దేశం ఇచ్చే జీతం కాదు, ఒక్కొక్క దేశం తరపున ఒక్కొక్కడు బ్రోకర్ గా పనిచేస్తాడు అన్నమాట. వాళ్ళ ద్వారా ఒక మోటివేట్ చేశాడు వాజ్పేయి. ఏమని, అరే పిచ్చేదవల్లారా, మనం పద్దాకా పాకిస్తాన్ నమ్ముకుంటున్నాం, పాకిస్తాన్ అనేది ఉగ్రవాద దేశం, అది దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు మనం పెట్టిద్దామని ఎవడు పెట్టడు, ప్లస్ ఆ మత పెచ్చ మధ్యలో ఎవడు బతకలేడు అక్కడ. అలాంటి దేశాన్ని నమ్ముకుని చైనా మీద మనం తయారు చేద్దామంటే చైనాకి వ్యతిరేకంగా సీన్ లేదు దానికి, అదో బచ్చా దేశం. మనం అమెరికా అక్కడ సెటిల్ అవ్వాలంటే, అక్కడ సక్సెస్ కావాలంటే, చైనాని దెబ్బ కొట్టాలంటే, మన శత్రువు చైనా. ఎందుకు అది 2వ స్థానానికి వస్తుంది, రేపు ఫస్ట్కి వస్తుంది. కాబట్టి దాన్ని ఆర్థికంగా మన శత్రువు దగ్గరలోకి రాకుండా ఉండాలంటే శత్రువుని మనం మిత్రుని చేసుకోవాలి. ప్లస్ డెమోక్రటికల్ కంట్రీ ఇండియా, దాన్ని మనం సపోర్ట్ చేద్దాం అనేటటువంటిది అప్పుడు తెచ్చారు వాజ్పేయి టైం. అంతకు ముందు అంతా మనకి రష్యా ఫ్రెండ్లీ మనం, అందుకని అమెరికా పాకిస్తాన్ లేపింది. చైనానేమో మన మీద కడుపు మంటతో చేసుకొచ్చింది. మావో జడాంగ్ ఉన్నప్పటి నుంచినే ఇండియా మీద కసేతను. జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు యుద్ధం చేయించింది కూడా మావో జడాంగ్. ఆ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతమే కదా చైనా. కాబట్టి అతను ఉన్నప్పటి నుంచినే మన మీద శత్రు ధోరణి, ఎందుకంటే మనం ఎదుగుతాం అనేది తెలుసు అతను. ప్రజాస్వామ్య దేశం పక్కన ఎదుగుతా ఉంటే వాళ్ళకి మండుతుంటది. వాళ్ళు నియంతలుగానే సక్సెస్ అనుకుంటారు. రష్యా అయినా చైనా అయినా నియంత పాలకుల ద్వారానే నడిచింది సుదీర్ఘకాలం. అలాగ ప్రజాస్వామ్యం అద్భుతంగా సక్సెస్ అయితే నచ్చదు వాళ్ళు. అందుకని మనల్ని ఎప్పుడు చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూర్చొని సొల్లోపన్యాసాలు చెప్పే వాళ్ళ పార్టీల నాయకులు, డెమోక్రటిక్ విలువలు చెప్పే వాళ్ళ పార్టీల నాయకులు ఆ 2 దేశాలు చూస్తే అక్కడ ఏమైనా ప్రజాస్వామ్యం తెచ్చిందా? ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కుల్ని ఆస్వాదిస్తున్నారు, కానీ ఏ హక్కులు ఇవ్వని దేశాలు. అది ఒక విచిత్రం. ఇక్కడ అమెరికా ఆ రోజు నుండి అంత ఆలోచించడం ఏం చేస్తే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఇరాన్ ఆ ఏరియాలో వెరీ స్ట్రాంగ్ పార్టీ. ఇజ్రాయెల్కి అది ప్రాబ్లం. మధ్యప్రాచ్యంలో ఎవరు బలమైన వాళ్ళు, చైనా మన మీద ఎట్ట ఏడుస్తుంటుందో ఇజ్రాయెల్ దాని మీద అంత. ఇంకోటి, ఇజ్రాయెల్లో తగాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇతని మీద కేసులు పెట్టి జైల్లో ఇచ్చడానికి ప్రిపేర్ అయ్యాడు నెతన్యాహు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రధాని. అతను భవిష్యత్ ఎదగాలంటే ఇంతకుముందు చాలా యుద్ధాలు చేశాడు. ఒకప్పుడు ఎప్పుడో 14 దేశాల మీద యుద్ధం చేసిన 70 నాటి పరిస్థితి మళ్ళీ రాలేదు ఇంతవరకు ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద గెలవాలి, అతను ఇరాన్ని దారికి తేవాలి. ఈ కారణంగా అతను వ్యక్తిగతంగా లబ్ధి పొందుతాడు, నెంబర్ 1. రెండవది, ఇరాన్ అనేటటువంటి దేశం మీదన ఇప్పుడు అమెరికాలో ఏమైపోయింది, ద్రవ్యోల్బణం, $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, జీడిపి, $39 ట్రిలియన్ అప్పు, పైకి అదనంగా ఇంకో $40-50 ట్రిలియన్ ఉంది. పెను సంక్షోభంలో ఉంది అమెరికా. జనం మీద ట్యాక్స్లు వేసి అన్ని దేశాల నుంచి వచ్చే దాని మీద ఏదో కొంత రికవర్ చేయడానికి చూశాడు, కోర్టులు తిప్పికొట్టి దాంతో దెబ్బతింటున్నాడు. ఈ సిచ్యుయేషన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి పబ్లిక్ లో హీరోయిజం చూపించుకోవాలి. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రజలు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరికి ఇరాన్ మీద దాడి కావాలి, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. థ్రెట్ అంటారా, అణుబాంబులు థ్రెట్ అంటారా? మరి అమెరికా దగ్గర అణుబాంబులు ఉంటే రష్యాకి థ్రెట్ అని రష్యా వెళ్ళే అన్న అణుబాంబులు వేసింది అమెరికా మీద.
లేదా ఇజ్రాయెల్ అణుబాంబులు. ఇజ్రాయెల్కి ఏంటి మధ్యప్రాచ్యపు ఆధిపత్యం కావాలి. అవును. ఎందుకని మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి సున్నీ ముస్లిం దేశాలన్నీ కూడా ఇరాన్ బాధిత దేశాలు. ఇక్కడ గొడవ, అసలు గొడవ ఏంటంటే సున్నీ షియాల గొడవ. సున్నీ దేశాల మీద ఆధిపత్యం కోసం షియా దేశమైనటువంటి ఇరాను 5 తీవ్రవాద సంస్థని తయారు చేసింది. హెజ్బుల్లా, హమాస్, హౌతీ. వీళ్ళు 24 గంటలు తమ మత దేశాలే, ముస్లిం దేశాలే కదా ఇవి, కానీ సున్నీలు వీళ్ళని హింసిస్తుంటారు. చేపిస్తుంది ఎవరు? ఇరాన్. అమెరికా కూడా ఇరాన్కి పరోక్షంగా మద్దతు ఇచ్చింది ఆ విధంగా. ఎందుకని? ఆ ప్రాంతంలో అన్రెస్ట్ ఉండకపోతే అమెరికా మాట వినరు. ఇప్పుడు అరబ్ దేశాలకి ఏ గొడవలు లేవనుకోండి, పీస్ఫుల్ గా ఉన్నారనుకోండి, అమెరికాతో ఏం అవసరం? అంతే కదా. కాబట్టి అమెరికాకి తన అవసరం ఉండాలంటే అక్కడ ఒక బ్యాడ్ బాయ్ ఉండాలి. ఇరాన్ అనేవాడు బ్యాడ్ బాయ్. వీడు ముస్లింలలోనే తన వర్గం కోసం అవతల వర్గాన్ని చంపుకు తింటాడు. ప్లస్ ఆ ఏరియాలో ఆధిపత్యం వీడికి కావాలి. ఈ సున్నీల మీద ఆధిపత్యం కావాలి. ఈ సున్నీ దేశాలనే అందుకని ఇజ్రాయెల్కి దగ్గర అవుతాయి. కాబట్టి ఇజ్రాయెల్ మన జాతికి వ్యతిరేకం అనేటటువంటి ద్వారా చెరగొట్టాలి వీళ్ళు కలవనీకు. అందుకని ఇజ్రాయెల్ని నాశనం చేయడానికి ఒక 6 తీవ్రవాద సంస్థలు తయారు చేసి పెట్టాడు. శత్రువుకు శత్రుమిత్రుడు అయినట్టు వాళ్ళు పరోక్షంగా కలుపుకుంటున్నారు. ఇప్పుడు అది దెబ్బతీసే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసింది. అందుకోసం ఇజ్రాయెల్ ఆ సున్నీ దేశాలకు కావాలి, సున్నీ దేశాలకు ఇజ్రాయెల్ కావాలి, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా. ఎందుకు? ఈ షియా దేశం కాబట్టి. ఇంకోటి ఆ ఏరియా మొత్తం మీద బలమైన సైనిక దేశం ఇది ఒకటే, ఇరాన్ ఒక్కటే. అది అలాగే పెరిగితే అతిపెద్ద తప్పు చేసింది ఖొమైనీ ఏంటంటే అసలు ఈ మత హింస లేకుండా వాళ్ళని ప్రాణాలు తీయకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఏది మోడర్నైజేషన్, లైక్ ఇప్పుడు సౌదీ అరేబియా, దుబాయ్ ఇవన్నీ మోడర్నైజేషన్ వైపుకి వెళ్తున్నాయి కదా, ఖతారు, బహ్రెయిన్ ఇవన్నీ కూడా ఆ టైప్ లోకి వెళ్ళుంటే ఖొమైనీ శాశ్వత అధ్యక్షుడు, ఖొమైనీ కుటుంబం దేవుడిగా చూసేవాడు, దైవ పాలకుడుగా చూసేవాడు. కానీ ఇతను ఏమైపోయిందంటే ఒక స్టేజ్కి పోయేటప్పటికి, అంటే పరిపాలనలో ఎప్పుడు కూడా రోజు పోయే కొద్ది కొంత వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. అందులో ఇతని పేరుతో మత పెద్దలు చేసిన దుష్కృత్యాలు దారుణం. అక్కడ దాంతో విరక్తి చెందిన జనాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కొత్త శత్రువును సృష్టించాడు. మన ఎదురుకుండా పెరుగుతున్న శత్రుత్వాన్ని డైవర్ట్ చేయాలంటే కొత్త శత్రువును సృష్టించాలి. ఈ కొత్త శత్రువు ఎవరు? మన ఇండియన్ పాలకులు, పాకిస్తాన్ శత్రువు. అలాగే అక్కడ కొత్త శత్రువు ఎవరంటే ఇజ్రాయెల్ని చూపెడుతున్నాడు. ఏమంటున్నాడు? డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అనే స్టేట్మెంట్ చచ్చిపోయిన ఖొమైనీ ఇచ్చాడు. అంటే ఆ దేశాలు నాశనం చేస్తాను నేను. ఎట్టగయ్యా అంటే అణుబాంబులు తయారు చేస్తున్నాను, ఇది జాలాలకి. కాబట్టి అణుబాంబు నువ్వు చేయడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు. ఆర్థిక ఇబ్బందులు పడ్డా సరే ఇది ఇంతకాలం బతికేసి. కానీ ఇప్పుడు ఈ అణు సామర్థ్యం చూపించినట్టేనా ఇరాన్ ఒక రకంగా? లేదు కదా, ఇప్పుడు అణు సామర్థ్యం ఏం లేదు. ఇవాళ ఐఏఏ ధృవీకరించింది వీళ్ళ దగ్గర అణుబాంబులు ఏం లేవు, తయారు చేయలేదు అసలు ఇంకా అన్నటువంటి. అంటే న్యూక్లియర్ నిల్వలు భారీగా నిల్వలు ఉన్నాయి. దాన్ని 11 బాంబులు తయారు చేయడానికి తగినన్ని కిలోలు వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని మొత్తాన్ని చెయ్యాలి కదా. చెయ్యాలి అంటే సైంటిస్టులు కావాలి. సైంటిస్టుల్ని వాళ్ళ దేశంలో వాళ్ళ చదువులు దరిద్రపు చదువు ఎక్కడెక్కడి నుంచినో తెచ్చారు. తెచ్చిన వాళ్ళల్లో ఇది లేపేస్తుంటది. ఇప్పటికీ 28 సార్లు చంపేసింది ఇజ్రాయెల్. నిన్న కూడా 22 మంది సైంటిస్టులు చచ్చిపోయారు. నిన్న ఒక రహస్య ప్రదేశంలో చేస్తున్నారు. ఇప్పటిదాకా 3 అణుస్థావరాలు ప్రపంచానికి చూపించింది ఇరాన్. అక్కడ మొన్న దాడి చేశారు వీళ్ళు. కానీ ఇదేమి కాని ఇంకొక ప్లేస్ లో ఉందన్న సంగతి నిన్న తెలిసి అక్కడ లేపారు. 22 మంది సైనికులు చచ్చిపోయారు, సైంటిస్టులు చచ్చిపోయారు. ఉండాలి. ఒక్కటే ఏంటంటే ప్రస్తుతానికి ఇరాన్ ఏంటంటే తొందరపాటు చర్యకి పాల్పడింది మాటలతో. కోలుగా ఉండాలి. అయితే వాస్తవంగా ఇరాన్ కంటే రెచ్చగొట్టినోడు ట్రంప్ తన అవసరాలు. ఎందుకంటే అరబ్ దేశాలు సంగతి పక్కన పెడితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెను సంక్షోభం అయిపోయింది ఆర్థిక పరిస్థితి. కరోనా ఒక దెబ్బ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక దెబ్బ. వీటన్నిటి వల్ల ఆర్థిక సంక్షోభం పెరిగిపోయి టారిఫ్లు వేస్తే అది కాస్త రివర్స్ అయ్యాక ఈ టైంలో డైవర్షన్ కావాలి అతనికి. ఆ డైవర్షన్ కి ఇరాన్ వాడుకున్నాడు అతను. కానీ ఇజ్రాయెల్ తో మొదలైన యుద్ధం ఎందుకు గల్ఫ్ దేశాలన్నింటినీ, కువైట్, దుబాయ్ వీటన్నింటిని కూడా ఎందుకు టార్గెట్ చేసింది ఇరాన్? ఇరాన్ ఏంటంటే
ఇంత యుద్ధంలో ఇప్పటిదాకా ఇన్నేళ్ల యుద్ధంలో ఆర్థికంగా చాలా చితికింది. ఉమ్, వాస్తవంగా మన తెలుగు బ్లాగర్లు వీళ్ళు కూడా పోయారు అవును, అవును. అన్వేషిట్ అంటూ. అవును. అది తినడానికి అది కూడా ఇబ్బంది. ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో పూర్ పీపుల్ లైఫ్ అక్కడ రిచ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అది ఉమ్, అంటే అక్కడ రిచ్ వాడు ఇక్కడ పూర్తో సమానం. అది ఉమ్, అక్కడ 4 ముద్దలు దొరికిందంటే ఆడు ధనుడు. అక్కడ ఉమ్, ఉమ్, మనం ఇక్కడ అన్నదానాన్ని పిలిస్తే రాని రోజులు వచ్చినాయి. ఉమ్, అక్కడ అలాంటి స్టేజ్లో ఉంది ఆర్థికంగా. ఇండస్ట్రీస్ ఎవడు రాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎవడు రాడు. ఎందుకు? అక్కడికి ఎవడొచ్చినా అమెరికా నిషేధిస్తుంది. ఉమ్, పోనీ ముస్లిం దేశాల నుంచి వెళ్ళడానికి ఏమున్నాయి ముస్లిం దేశాల్లో? ఉమ్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉమ్, ఇవన్నీ సున్నీ ముస్లిం దేశాలు. అవును. కాబట్టి ఇరాన్ ఆర్థికంగా దెబ్బతినుంది. ఉమ్, దానికి ఇప్పుడు అవును. యుద్ధం కారణంగా ఇక విపరీతమైన నష్టం జరుగుతుంది. ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికి 30% దెబ్బతిని ఉన్న దేశం ఇంకొక 30% దెబ్బతింట. ఉమ్, శాంతం దెబ్బతింది కానీ 60% దెబ్బతింట. ఉమ్, తిన్నప్పుడు దానికి కడుపు పడుతుంది ఏంటి? నేను ఎట్టాకు నాశనం అవుతున్నాను కాబట్టి నా ప్రత్యర్థి వర్గానికి సంబంధించిన ముస్లిం దేశాలను కూడా నాశనం చేయాలనుకుంటాను ఆర్థికంగా. ఉమ్, ఉమ్, మనం అది. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఒకప్పుడు అరబ్ దేశాలంటే మన ఆఫ్ఘనిస్తాన్ మెంటాలిటీ, ఉమ్, తాలిబాన్ల మెంటాలిటీ, హిజాబుల దగ్గర నుంచి, Hmm. బురకాల దగ్గర నుంచి, చదువుల దగ్గర నుంచి, ఆడవాళ్ళని చూసే తీరు నుంచి అట్టుండే అరబ్ దేశం. గత 30-35 సంవత్సరాల నుంచి అంతకుముందు ఉన్న రాజుల కుటుంబాల బిడ్డలు ఇప్పుడు పాలకులుగా ఎవరెవరైతే ఉన్నారో, సహియాన్ దుబాయ్ కావచ్చు, మహమ్మద్ బిన్ సల్మాన్ కావచ్చు, బహ్రెయిన్ పాలకుడు, వీళ్ళందరూ కూడా విదేశాల్లో చదువుకుని వచ్చారు. ఉమ్, ఈ మత విద్యను ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువులు చదివారు, ఉమ్, అక్కడ స్వేచ్ఛను ఆస్వాదించారు. ఉమ్, ప్లస్ ఆ దేశాల ఎదుగుదలని గమనించారు. గమనించి వీళ్ళు కొత్తగా ఏం బిగిన్ చేశారు అంటే వీళ్ళ దేశాన్ని మోడర్నైజేషన్ వైపు తీసుకెళ్ళారు. ఉమ్, సౌదీ అరేబియా లాంటి పరమ మత దేశంలో ఫ్రీగా మీకు కావాల్సిన దుస్తులు ధరించచ్చని అధికారం ఇవ్వడం ఎవరైనా ఊహిస్తారా? ఉమ్, ఇండస్ట్రియల్ అంతకుముందు ఇన్వెస్ట్మెంట్స్ వేరే వాళ్ళని అలౌ చేసేవాళ్ళు కాదు, ఉమ్, ఓన్లీ పెట్రోల్ అమ్ముకుని బతికేవాళ్ళు, దాని అనుబంధ కంపెనీలే ఉండే. అట్లాంటిది పెద్ద పెద్ద కంపెనీ, ఇప్పుడు అరాంకోలో ఇన్వెస్ట్మెంట్ అమెరికా, అట్లాంటి అనేక కంపెనీలు ఆ దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెడుతుంది. ఉమ్, ఇది భారీ అభివృద్ధి. గత మన మోడీ గారు తీసుకొచ్చిన ఒక విధానంతో వీళ్ళందరూ ఉలిక్కి పడాల్సి వచ్చింది. ఏంటది? ప్రపంచవ్యాప్తంగా మనం మోడర్నైజేషన్ వైపుకి వెళ్ళాలా, బొగ్గు ఆధారిత కరెంటు, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి పోవాలా, ఎలక్ట్రిక్ వాడకం పెంచుకోవాలి, ఉమ్, సోలారు, విండు, అలాగే వాటర్, హైడల్ ఇట్లాంటి వాటి మీదకి పోదాం అంటూ ఈయన చెప్పడం, ప్రపంచంలోని అనేక దేశాలు ఒప్పుకోవడం, ఇప్పుడు అమెరికా కూడా ఒప్పుకోవడం. ఉమ్, 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 దానికి అవసరమయ్యే ఇన్వెస్ట్మెంట్స్ని అగ్రరాజ్యాలను పెట్టమని అడిగాడు ఆయన. ఉమ్, అట్లాగ వచ్చినాయి కదా మన దేశంలో కూడా ఇప్పుడు అవును, బోర్డుల అవును, కంపెనీలు. అవును, అవును. ఇలాగా అరబ్ దేశాల వాళ్ళకి ఇది పెద్ద సమస్య. ఉమ్, ఎందుకని? మనం పెట్రోల్ డీజిల్ వాడడం తగ్గించేసి అవును. ఈ వాడితే, ఉమ్, దాంతో వీళ్ళందరూ విద్యావంతులు కదా, భవిష్యత్తును ఊహించారు. ఊహించి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఉమ్, అంతకుముందు భూమి మీద హక్కు ఉండేది కాదు, ఉమ్, 30 ఏళ్ల లీజ్ అంతే. 30 ఏళ్ల తర్వాత భవనాన్ని ఉన్నదన్నట్టు కూల్చేసేస్తారు అంతే. ఉమ్, మళ్ళీ కొత్తగా కట్టుకోవాల్సింది, ఆడే కావాలన్నది, ఉమ్, మళ్ళీ తీసుకోవాల్సిందే. అలాంటిది కాకుండా ఒక సెక్యూరిటీ ఇచ్చారు, ఆ బిల్డింగ్ కంటిన్యూ చేయటం, ఉమ్, ఎక్స్టెండ్ చేయటం. అట్లా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే రమ్మనమంటాం. ఉమ్, ట్యాక్సెస్ ఉండవు అక్కడ, ట్యాక్సెస్ ఏవే ఉమ్, ఉమ్, యూజర్ ఛార్జీలే వసూలు చేసి, ఉమ్, ట్యాక్సెస్ ఉండవు. ఉమ్, ఎప్పుడైతే ట్యాక్సెస్ ఉండట్లేదు, ట్యాక్స్ ఏవన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ 18-28% ట్యాక్సులు కట్టుకుని 30% ఇన్కమ్ ట్యాక్సులు కట్టుకునే బదులు అక్కడ పెట్టుకుంటే బెటర్ కదా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపు అటుకు వెళ్తోంది. అవును. అట్లాగే టూరిస్టులు రావడానికి ఎదువరకు ఏంటి, అది మత పిచ్చితో ఉండే దేశం కాబట్టి ఆడికి వెళ్ళి స్వేచ్ఛగా మనం బతకలేం కదా అనేటటువంటి ఫీలింగ్ ఉంది. ఉమ్, ఇప్పుడు టూరిస్టులకు విపరీతమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఉమ్, మామూలుగా స్వేచ్ఛగా తిరగమన్నారు, అవును. మందు కూడా ఓపెన్ గా అమ్మకం పెట్టారు. ఉమ్, ఇట్లా మార్పులు చేసేసారు. స్పోర్ట్స్ ఉమ్, ప్రపంచంలో అక్కడ కోట్ల ఖర్చు పెట్టి అన్ని రకాల స్పోర్ట్స్ కావాల్సిన స్టేడియాలు కట్టేశారు. ఉమ్, కట్టేసి స్పోర్ట్స్ నిర్వహించుకోమంటున్నారు, ఉమ్, ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, ఉమ్, వాళ్లే పోటీలు పెట్టి బంగారాన్ని ఇస్తున్నారు గిఫ్ట్ గా. ఉమ్, దాంతో ఫుట్బాల్ లాంటి జట్లు కూడా అక్కడికి వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఈవెన్ మన సినిమాల వాళ్ళందరికీ ఉమ్, అక్కడ తక్కువ రేటుకి ఈవెంట్ నడుపుకోవచ్చు. ఉమ్, దాంతో మనోళ్ళు అక్కడికి పోతున్నారు. ఉమ్, ఇన్ని రకాలు అంటే వాటిని ఓ రకంగా నిరంతరం రన్నింగ్ లో ఉండే హబ్, లైక్ మన ముంబాయి, హైదరాబాదు, ఇవన్నీ యాక్టివిటీ ఉండే ఏరియా. అవును, అవును. ఒకప్పుడు కేవలం ఆయిల్ అమ్ముకునే దేశాల నుంచి ఇప్పుడు యాక్టివిటీ ఉండే ఏరియాలు అయిపోయాయి ఉమ్, అరబ్ దేశాలు. ఉమ్, ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అవుతున్నాయి. ఉమ్, ఆ వచ్చిన డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ప్రపంచ దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఉమ్, అమెరికాలో ఫేస్బుక్ లాంటి వాటిలో పెట్టుబడులు
ఇతందే స్టార్ లింక్, ఎలన్ మాస్క్ సంస్థలో పెట్టుబడులు 60-70% మహమ్మద్ బిన్ సల్మాన్ ఉంటాయి. ఆ విధంగా వెల్ సెటిల్డ్ అయిపోతున్నారు వీళ్ళు. కాబట్టి మేము నాశనమై వాళ్ళు ఎట్ట బాగుపడతారు, మేము చేయాలని నాశనమై వాళ్ళని నాశనం చేయాలి. కాబట్టి ఆ దేశాల మీద దాడి చేస్తున్నది. దీని ఎఫెక్ట్ భారత్ మీద ఎక్కువగా పడిందా? ఆర్థికంగా ఎక్కువ నష్టపోతున్నావా? దానివల్లే కొన్ని ఎగుమతులు కూడా నిలిపేయడానికి సిద్ధమైంది భారత ప్రభుత్వం. భారతదేశం ఎగుమతుల్ని చేయడానికి ఏమి బ్యాన్ చేయలేదు, తీసుకెళ్ళడానికి అక్కడ షిప్పులే ఎలా లేదు కదా, విమానాలు కూడా ఆపేసినట్టున్నారు కదా. రెండోది ఏది ఆపుతామంటే పెట్రోలియం నిల్వల్ని బ్యాన్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్. మన రిలయన్స్ ఇక్కడ మన దగ్గర ఉన్న ఓఎన్జీసీ ఉన్నాయి కదా, విదేశాలు అమ్ముతుంటాం కదా, అది ఆపేసి ఇక్కడే అమ్మమంటాం. కాకపోతే ఆ బ్యారెల్ ధర మామూలుగా ఆ దేశాలు ఎక్కువ ఇస్తాయి, మనమేమో విదేశాల నుంచి తక్కువ కొంటాం, మనమేమో విదేశాలకు ఎక్కువ అమ్ముతాం. ఇప్పుడు అది ఆపుకోవచ్చు అవసరమైంది ఇక్కడ. కాకపోతే సమస్యలు ఉంటాయి. యుద్ధం బిగిన్ అయ్యాక సమస్య రాదు అంటే అమాయకత్వం, అధిగమించాలి, తప్పదు. అంటే భారత విమానాలు కూడా ఎక్కువ నిలిచిపోయినాయా, ఎక్కువ కొంచెం అంతా ఆగిపోయాక ఇంకే ఉంది. ఇప్పుడు అరబ్ దేశం 12 ఎమిరేట్స్ ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్ సంబంధించిన విమాన సంస్థలే కదా. మందే ఎయిర్ ఇండియా ఇలాగే కొన్ని ఉన్నాయి మనకి. ఏదొచ్చినా ఎక్కడికి పోవాలి. ఇప్పుడు మనం బ్రిటన్ కి పోవాలా, దుబాయ్ లో దిగి పోతాం, లేదా అట్టించి రావాలి, దుబాయ్ లో దిగి వస్తాం, సింగపూర్ నుంచి కూడా పోతాం. సింగపూర్ నుంచి రూట్ నుంచి వెళ్ళి నడుస్తున్నాయి. ఇప్పుడు అరబ్ కంట్రీస్ మీద నుంచి వెళ్ళి ఆగుతున్నాయి. అంటే దాదాపు 50% ట్రాఫిక్ ఆగిపోయినట్టే. 50 ఏంటి 60, 65, 70. ఎందుకంటే దుబాయ్ పెద్దది. చర్చలకు ఏమన్నా సిద్ధమైందా ఇరాన్? దిగొస్తానన్నా అంగీకరించట్లేదా? ఇరాన్ చర్చలు ఇప్పుడు కాదు, గత 3 నెలల నుండి జరుగుతోంది. అది ఎప్పుడో దిగొచ్చు, యుద్ధం మొదలయ్యాక కూడా చెప్తోంది. వాళ్ళేం చర్చలకు రానంటలా, చర్చలు జరుపుతూ నాటకం ఆడింది, మోసం చేసింది అమెరికా. చర్చలు జరుపుతూ ఉండగా వెళ్ళి కొమైని లేపేసింది. మొన్న ఏంది ప్లాన్ వేసింది, వీళ్ళు చర్చల్లో ఓ డిమాండ్ పెట్టారు, మీరు అవన్నీ యురేనియం ఇచ్చేస్తే మేము ఓకే అంటే వీళ్ళు కూడా రెడీ అన్నారు. మిస్సైల్ మీరు లాంగ్ రేంజ్ మిస్సైల్ తయారు చేస్తున్నారు, అది మా దేశాలకు ప్రమాదం, షార్ట్ రేంజ్ మాత్రమే చేయాలి, అది కూడా మీరు ఒప్పుకుంటే చర్చలకి రేకే అన్నారు. ఇది కీలకమైన నిర్ణయం. వాళ్ళు ఏంటంటే 2000-3000 కిలోమీటర్ల దూరంతో పాటు 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలు కూడా, అంటే అమెరికాను కూడా లేపేయడానికి తగ్గట్టు తయారు చేస్తారు, అవన్నీ ఆపేయాలని పెట్టారు. దాంతోపాటు ఇన్స్పెక్షన్కి అలౌ చేయాలన్నారు. ఈ 2 నిర్ణయాలు కొమైనీ కూర్చొని తీసుకోవాలి. కొమైనీతో కూర్చోవడానికి వాళ్ళు అడిగారు, అందుకే మీటింగ్ జరుగుతుంది. వాళ్ళు ఏమనుకున్నారు, కొమైనీ వాళ్ళు కూడా చర్చలు జరుగుతున్నాయి కదా అనుకున్నారు. కానీ ఈ డిమాండ్ మీద కొమైనీని కూర్చోబెడతారు వీళ్ళు, అప్పుడు లేపేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసి, అమెరికాకు కూడా తెలియదు. అది అటాక్ చేయడం బిగిన్ చేశాక సచ్చినట్టు అమెరికా దాన్ని కాపాడుకొస్తుంది. ఒక రకంగా అమెరికా నా ట్రాప్ లోకి లాగింది అది ఇజ్రాయెల్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది అని చెప్పాలి ట్రంప్ అనౌన్స్ చేయాలి అంటే, కంప్లీట్ గా ఇరాన్ లో ఉన్న అణుస్థావరాలన్నీ పేల్చేస్తే ఇంకా అయిపోయినట్టే. అణుస్థావరాలు పేల్చలేరు, పేలిస్తే ఇప్పుడు ఏదో 3 దాడి చేసామని చెప్తున్నారు కదా, 3-4 తర్వాత అయ్యే చెప్పింది ఏం కాలేదు, పైన బిల్డింగులు కూలినాయని. అణుస్థావరం పేలడం అంటే ఏంటండి, ఇరాన్ మొత్తం బూడిదైపోతుంది. అదే కదా, ఒక స్థావరం పేల్చడం అంటే యురేనియం ఉన్నటువంటి అదే బాంబు లాంటిది. యురేనియం అంటుకోగానే పేలిపోద్ది, అది లేకపోయినా అణుబాంబు తయారు చేయకపోయినా పేలిపోద్ది. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, ఒక హిరోషిమా నాగసాకి తయారవుతుంది. కాబట్టి ఇదేంటంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది అమెరికా. ప్రస్తుతం చేస్తుంది మనం అనుసరించిన వ్యూహం, ముక్కు ముడ్డి మూసేసి ప్రస్తుతానికి ఎటు కదలనివ్వకుండా చేయడం, అంతవరకే చేయగలుగుతుంది. అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా కొనసాగుతుందని చెప్పలేము. ట్రంప్ చేతుల్లో ఉంది ఇది. ట్రంప్ తలతెక్కగా మాట్లాడడం, తలతెక్కగా ప్రవర్తించడం మానేస్తే వెంటనే జరిగిపోతుంది. కానీ అతని ప్రవర్తన అట్ట లేదు. అంటే చైనా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడినా, రష్యా చైనా వాళ్ళకి ఇది హాయిగా ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆయుధాలు అమ్ముకుంటారు, వీళ్ళకి మంచి బేరం వచ్చింది వాళ్ళకి, అది ప్రాబ్లం ఏం లేదు. రైట్ చూద్దాం. నిజంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అయితే కొనసాగుతుంది అనేది ట్రంప్ చేస్తున్న ప్రకటన. కానీ ఇరాన్ చర్చలకు సిద్ధం అన్నా చర్చలకు దిగట్లేదా, రావట్లేదా, చర్చలు జరిపే విషయంలో కూడా ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం మరికొన్ని రోజులు యుద్ధం కొనసాగడానికి కారణం అవుతుందా? చూద్దాం ఏం జరుగుతుంది.